వెల్కమ్ టు KL9 న్యూస్. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని గాజువాక ఎమ్మెల్యే అసెంబ్లీలో కోరారు. అసెంబ్లీలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఫ్లాట్లపై కూడా ఎంక్వైరీ చేయాలని కోరారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆ ప్లాన్ పరిరక్షించారు. ఈ సందర్భంగా నేను గాజువాక ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున, నిర్వాసితుల తరపున నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ మోడీ గారికి నాయకత్వానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇప్పుడు నేను ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు సంబంధించి R&R ప్యాకేజ్ మీద నాకు, ఎందుకంటే ఈ R&R అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్యలు చాలా ఇప్పటికీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అందుకనే వీటి మీద కొంచెం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ ప్రశ్న వేయడం జరిగింది. ఎక్కడైనా సరే R&R ఇస్తే అధ్యక్ష, ముఖ్యంగా మనం జాబ్ గ్యారంటీ అంటాం అధ్యక్ష. జాబ్ గ్యారంటీతో పాటు ప్లాట్స్ ఇస్తాం అధ్యక్ష, ప్లాట్లు కూడా, ఎందుకంటే వాళ్ళకి రీలొకేట్ చేస్తాం కనుక. దీంతో పాటు కాంపన్సేషన్, మనకి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ కాంపన్సేషన్, ఈ మూడిట్లో కూడా పూర్తి స్థాయిలో జరిగితే సంతోషం అధ్యక్ష. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో జరగలేదన్నది నా ఉద్దేశం అధ్యక్ష. ఇక్కడ ప్లాంట్ స్థాపించేటప్పుడు ఎవరికైతే ఇల్లు పోయిందో వారందరికీ కూడా మనం ఆర్ కార్డ్స్ అని ఇచ్చాం అధ్యక్ష. ఆర్ కార్డ్స్ అంటే రీహాబిలిటేషన్ కార్డ్స్ అని. సుమారు 17,000 మందికి ఆర్ కార్డులు ఇచ్చినట్టుగా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఇందులో జెన్యూన్ కార్డ్స్ 15,900 అన్నారు అధ్యక్ష. అంటే సుమారు డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ 1191 ఆర్ కార్డ్స్ ఉన్నాయన్నారు. అంటే 1191 డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ అంటే నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు 475 ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే చాలామంది ఏదైతే డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ అంటున్నామో వాళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు, కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు. కనుక ఈ డేటాలో కొంచెం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను అన్నది ఏదైతే డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ అంటున్నామో అది 475 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. 75, 78 రమారమి. కనుక ఇది ఇప్పుడు అభియాన్స్లో పెట్టడంలో ఎటువంటి ఉపయోగం లేదు. దాన్ని రెగ్యులైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని. ఒకసారి ఇలా ఆర్ కార్డ్స్ కానీ క్యాన్సిల్ చేస్తే మరి ఉద్యోగం చేసిన రిటైర్ అయిపోయిన అందరికి తగ్గించి మనం కాంపెన్సేషన్ తీసుకుంటామా? కనుక ఆ రోజు 1981లో వాళ్ళ ఎవరికి ఏజ్ లేకపోవడం వల్ల, ఏజ్ డిసైడ్ చేయకపోవడం వల్ల, ఏజ్లో ప్రాపర్ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల, ఎందుకంటే ఆర్ కార్డు మేజర్ మ్యారేజ్ అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి వారికి, పెళ్ళైనటువంటి వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కనుక దీని మీద ఒకసారి మనం మంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అలాగే ప్లాట్లకు వచ్చేసరికి మనమే 1500 ఎవరికైతే ఆర్ కార్డు ఇచ్చామో వారికి ప్లాట్ ఇచ్చాం. 15,907 జెన్యూన్ కార్డ్స్ అంటున్నాం. కానీ ఇక్కడ చూస్తే 15,283 ఇచ్చాం. అంటే ఇంకా 600 కార్డ్స్ ఇంకా ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నాకెందుకో ఈ డేటాలో కొంచెం తప్పుడు సమాచారం వచ్చిందేమో అనుకున్నాను అధ్యక్ష. కనుక అధ్యక్ష, ఇది ఎందుకంటే ఇంకా ఆర్ కార్డుల మీద కానీ, రీహాబిలిటేషన్ మీద కానీ ఈ క్వశ్చన్తో మళ్ళీ ఇంక మాట్లాడాల్సిన అవసరం ఉండదనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఒక్క నిమిషం టైం ఇవ్వండి అధ్యక్ష. అంటే ఇంకా 600, ఇప్పుడు మన డేటా ప్రకారంగా 624 మందికి ఇంకా ప్లాట్లు ఇవ్వాలంటే ఎంత ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష? కాబట్టి ఒక్కసారి దీని మీద ఆలోచించాలి అధ్యక్ష. దీంతో పాటు మేజర్ మ్యారేజ్ సన్స్ అని చెప్పి కొంతమందికి ప్లాట్లు ఇచ్చాం అధ్యక్ష. మేజర్ మ్యారేజ్ సన్స్ అంటే ఎవరంటే ఎవరికైతే 18 సంవత్సరాలు దాటి ఆ రోజు ఇచ్చినటువంటి వారు, 3 పిల్లలు, సపోజ్ 18 సంవత్సరాల కన్నా చిన్నవారు ఉన్నారనుకోండి అధ్యక్ష, 3 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మన ప్లాట్ ఇవ్వలేదు అధ్యక్ష. 1 ఇయర్లోనే కట్ ఆఫ్ టైం దాటిన తర్వాత ఏజ్ పెరిగిపోయి ఒకే ప్లాట్లో 4 కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక వాళ్ళ బాధలు గమనించి మనం ప్లాట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళకి ఇంతవరకు రెగ్యులైజ్ చేయలేదు. మనం ప్లాట్ అయితే ఇచ్చాం కానీ వాళ్ళకి రెగ్యులైజ్ చేయలేదు. వాళ్ళకు 2,000 మంది ఉన్నారు. దాని మీద ఒక ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంటే నేను ఈరోజు మిమ్మల్ని ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఒక్కసారి స్టీల్ ప్లాంట్ ప్లాట్స్ ఏవైతే ఇచ్చామో ఆ విలేజెస్ అన్ని కూడా ఒకసారి సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైంది, ఎందుకు ఈ మాట అంటున్నాను అధ్యక్ష? మేజర్ మ్యారేజ్ సన్స్కి ఇచ్చి రెగ్యులైజ్ చేయలేకపోవడం ఒక కారణం అయితే, కొంతమందికి ఇంకా ప్లాట్లు రాలేదని చెప్పేసి అక్కడక్కడే చాలా గొడవలకి దారితీస్తుంది అధ్యక్ష. ఇది కాకుండా మనం ఆన్లైన్ డేటా ఆర్ కార్డ్ రెగ్యులైజ్ చేసి ఆన్లైన్ డేటా పెట్టాం. ఆన్లైన్ డేటా పెడితే ఆ ఆన్లైన్ డేటాను చూసి కొంత దళారులు మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కనుక దీని మీద ఒకసారి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి దాన్ని
వాస్తవాలు బయట తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఏంటండి? ఇదే కాకుండా అధ్యక్ష, చివరిగా ల్యాండ్ కాంపన్సేషన్ 23 కోట్లు ఇచ్చామన్న అధ్యక్ష. ఇంకా 3,90,00,000 రూపాయలు ఇంకా ఉంది. 3,90,00,000 రూపాయలు ఇంకా ఉందంటే సుమారు 16%కి ఇంకా డబ్బులు రానట్టే కదా అధ్యక్ష. 23 కోట్లకు పేమెంట్ చేశారు అధ్యక్ష. 3.5 కోట్లు ఇంకా వాళ్ళ అకౌంట్లో ఉందంటున్నారు. అంటే ఇక్కడ చాలా మందికి కాంపన్సేషన్ రాకుండా ఉన్నటువంటి కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకి ఏంటంటే అధ్యక్ష, స్టీల్ ప్లాంట్కి వేసినటువంటి రైల్వే ట్రాక్ కొంత ల్యాండ్ కూడా వెళ్ళింది. ఆ రైతులు ఏం చేశారంటే రైల్వేస్ మీద కేసేసి స్టీల్ ప్లాంట్ మీద కేసు వేయలే. వాళ్ళకి ఇంతవరకు కాంపన్సేషన్ రాలే. కనుక అధ్యక్ష, దీని మీద కూడా ఒక్కసారి మంత్రి గారిని అధికారులని కొంచెం చూసి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి దీని మీద న్యాయం చేయాల్సిందిగా కోరుతున్న అధ్యక్ష. చివరిగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, ముందుగానే లాస్ట్ అన్నారు, మళ్ళీ చివరిగా అంటున్నారు. చివరి ఇంగ్లీష్ లో అన్నారు, తెలుగులో అన్నారు. అంటే నడుస్తున్నప్పుడు కొన్ని పాయింట్లు గుర్తొస్తున్నాయి అధ్యక్ష. అందుకనే అధ్యక్ష చివరిగా నేను అడిగేది, కొంతమందికి ప్లాట్లు రాలేదు, కొంతమందికి మేజర్ మ్యాటర్స్ కన్నా ఉన్నటువంటి రెగ్యులైజ్ చేయాలి. ఆర్కా డౌట్ఫుల్ ఉన్నవి కొంచెం రెగ్యులైజ్ చేయాలి. కాంపన్సేషన్, ముఖ్యంగా రైతులకి కాంపన్సేషన్ ఇవ్వకుండా ఉన్నటువంటి కేసులు 20 కేసులు ఉన్నాయని చెప్పావు. ఒక్కసారి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి ఆ కాంపన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి దీన్ని అధికారులు, ముఖ్యంగా మా మంత్రి గారిని సానుకూలంగా స్పందించి పరిష్కారం